Welcome back again. This is Viday. You're watching VDTకి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క VDTకి ఈ యొక్క థర్డ్ ఛానల్లో మేమైతే ఇస్తున్నాం రెగ్యులర్గా. సో తప్పకుండా ఈ యొక్క ఛానల్ కూడా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. గైస్, ఈరోజు మనకి విద్యుత్ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ, స్కిల్ బేస్డ్ ఆపర్చునిటీ. సో చూస్తే మనకి ఐటీఐ వాళ్ళకి, నెక్స్ట్ డిప్లొమా చేసిన క్యాండిడేట్స్కి, డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ కూడా ప్రజెంట్ వీళ్ళు డిఫరెంట్ పొజిషన్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మన బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి డీటెయిల్స్ క్లియర్ కట్గా చూడండి గైస్, అంతే తప్పించి. సో మీరు అదే చెప్తున్నాను, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాక్సిమం నేను ముందే చెప్పడానికి ట్రై చేస్తాను, సో దట్ మీ యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, సో ఎందుకంటే వేరే మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా లాస్ట్లో చెప్తారు. బట్ ద థింగ్ ఏంటంటే మన దగ్గర ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాక్సిమం ముందు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను, సో దట్ చాలా ఎక్కువ మంది చెక్ చేసుకోవచ్చు అండ్ యూజ్ అవుతే అప్లై చేసుకుంటారు, యూజ్ అవ్వకపోతే వేరే వాళ్ళకైనా షేర్ చేస్తారనేసి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం. క్లియర్ కట్ డీటెయిల్స్. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వాళ్ళ యొక్క కెరీర్ పేజ్ను నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. అందులో ఇక్కడ చూడండి, మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, టెక్నీషియన్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పొజిషన్స్ కి ప్రెసెంట్ వీళ్ళకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ డేట్ 5th May 2025, ఎండ్ డేట్ ఏమో 25th May 2025 కల్లా మనం అయితే అప్లై అయితే చేసేసుకోవాలి. నోటిఫికేషన్, క్విక్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ మనం కూడా PDF డౌన్లోడ్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ కూడా మనకైతే స్టార్ట్ చేశారు. దీని మీద ఇచ్చేస్తే వెంటనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, పర్సనల్ డీటెయిల్స్ ఇస్తారు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, అప్లికేషన్ ఫీ పే చేస్తారు, కన్ఫర్మ్ చేసి చక్కగా అప్లై అయితే చేసుకుంటారు. ప్రింట్ అప్లికేషన్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ యొక్క పేజ్ కూడా మనకి VDTకి పేజ్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది మనకి ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఇది ఒక అటానమస్ బాడీ గైస్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద మనకి వీళ్ళైతే ఇన్స్టిట్యూట్ అయితే వర్క్ చేస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేజర్ గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఈ యొక్క సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మనకైతే జరుగుతాయన్నమాట. ఇది ఒక అటానమస్ కాలేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అథారిటీ ఫర్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ పవర్ ఎక్విప్మెంట్, మెయిన్ గా ఏదైనా ఒక పవర్ ఎక్విప్మెంట్ టెస్ట్ చేయాలంటే వీళ్ళైతే అథారిటీ అయితే ఇస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి సో వీళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ ఏమో మనకి బెంగళూరులో ఉంది. సో అది కాకుండా చాలా యూనిట్స్ ఉన్న వీళ్ళకి భోపాల్లోని, హైదరాబాద్ లో ఉంది, నాగపూర్, నాసిక్, నోయిడా, కోల్కతా, గౌహతి అండ్ రాయ్పూర్లో ఉందన్నమాట. సో మనం హైదరాబాద్ మనకి దగ్గరలో, అంటే హైదరాబాద్లో మనం ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళ క్యాండిడేట్స్ మనం చక్కగా అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక బ్రేకప్ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేటికి ఇక్కడ చూడండి 4, 8 అయితే ఉన్నాయి మనకి టోటల్గా. సో ఈ రెండు కలిపి మనకి ఇందులో ఇండివిజువల్గా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్కి డివైడ్ చేశారు, ఇక్కడ ఇచ్చేసారు. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేటికి టోటల్ 6 ఉన్నాయి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి ఏమో 1 ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి వచ్చేటికి 23 అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ లైబ్రరీకి వచ్చేటికి 2, అంటే టోటల్గా మనకి 44 వేకెన్సీస్ తోటి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫస్ట్ చూస్తే మనం ఇండియన్ నేషనల్స్ అయితే ఉండాలి. సో ఫస్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేటికి మీరు BSc చేసి ఉండాలి, ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేటికి మనకి అయితే 35 years అయితే ఉండాలి. సో టెంటేటివ్గా 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీంతో పాటు మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇది ఎక్స్పీరియన్స్డ్ అనమాట, మీరు ఇక్కడ చెక్ చేయండి. అది ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వచ్చేటికి మీరు డిప్లొమా 3 years డిప్లొమా మీరు ఇంజనీరింగ్లో చేసి ఉండాలన్నమాట. మీకు కూడా 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ 35 years వరకు మనకైతే మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేటికి మీరు ITA ట్రేడ్ సర్టిఫికేట్ మీకు అయితే ఉండాలి, తెలుసు కదా, ఎలక్ట్రికల్లోని. సో ఇందులో మనకైతే 28 years వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక హిందీ ట్రాన్స్లేటర్కి వచ్చేటికి మీకు డిగ్రీ అయితే ఉండాలి, మీకు విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ ఎలక్టివ్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. మీరు ఎనీ డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. బట్ ఎలక్టివ్ సబ్జెక్టులు ఇది ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోండి. 30 years వరకు కూడా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ 2కి వచ్చేటికి ఫస్ట్ క్లాస్ మీరు BA కానీ, BSc కానీ, BCom కానీ, BBA కానీ, BBM కానీ ఆర్ BCA డిగ్రీ మీరు చేసి ఉండాలి. దాంతోపాటుగా మీకు బేసిక్ కంప్యూటర్ కోర్స్ మీరైతే చేసి ఉండాలన్నమాట, NIELIT నుంచి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి. సో బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఉంటుంది. ఆ యొక్క కోర్స్ కనుక కంప్లీట్ చేస్తే మాక్సిమం 30 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరీకి వచ్చేటికి యూనివర్సిటీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మీకు డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ లో 30 years వరకు మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీరు
ఇక్కడ చెక్ చేసుకోండి అప్పర్ ఏజ్ లిమిట్ ఇస్తారు ఇక్కడ. సో ఇంక్లూజివ్ ఆఫ్ డేట్స్ 25th May 2025 కల్లా నేను చెప్పిన ఈ యొక్క ఏజ్ లిమిట్ బేస్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇది మాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక పే విషయానికి వస్తే పే చాలా బాగుంటుంది ఇక్కడ. లెవెల్ 6th గ్రేడ్ లో మనకైతే సార్ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేటికి 35,400 నుంచి 1,12,000 రూపీస్ వరకు కూడా మనకైతే వేరే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా పక్కన ఇచ్చేస్తారు చూడండి. ఫస్ట్ మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT మనం అయితే అటెంప్ట్ చేస్తామట. అందులో కనుక మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ స్పెసిఫిక్ ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఒక టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో అది సెలక్షన్ ప్రొసీజర్ సైంటిఫిక్ అసిస్టెంట్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా మనకి సిమిలర్ గానే ఉంటుంది, బట్ పే ప్యాకేజ్ కూడా మనకి సిమిలర్ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేటికి ఇది లెవెల్ 2 లోకి అయితే వస్తుంది. 19,000 నుంచి 63,000 వరకు కూడా మనకైతే బేస్ ప్యాకేజ్ అయితే వేరే అవుతుంది అనమాట. సెలక్షన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా అంతే CBT వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ CBT కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ట్రేడ్ టెస్ట్. మనకైతే ట్రేడ్ ఉంటుంది, ఎందుకంటే టెక్నీషియన్ కదా, అది కూడా ఎలక్ట్రికల్ అడిగారు కాబట్టి ఆ ట్రేడ్ టెస్ట్ మీరైతే క్వాలిఫై అయితే ఉండాలన్నమాట. ఓకే, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ వచ్చేటికి 35,000 నుంచి 1,12,000 వరకు కూడా వేరే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే CBT ఎగ్జామ్ తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేటికి 25,000 నుంచి 81,000 వరకు మనకైతే శాలరీ ఉండొచ్చు. ఇది కూడా అంతే CBT ద్వారా మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేటికి ఇక్కడ 25,000 నుంచి 81,000 వరకు మనకైతే శాలరీ అయితే వేరే అవుతుంది. ఇక్కడ కూడా సెలక్షన్ CBT ద్వారా మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండి మన అబౌవ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను. వాళ్ళందరూ కూడా ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే రెడీగా ఉంచుకొని పెట్టుకోండి గైస్, ఎందుకంటే మనం అప్లోడ్ చేసి అప్లై చేయాలి కాబట్టి. SC/ST దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అని కూడా మీ దగ్గర అయితే ఉంచాలి. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ అయితే చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కి వీళ్ళైతే 1,000 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఫర్ ఈచ్ పోస్ట్. గుర్తుపెట్టుకోండి. సో టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేటికి మనకి 700 రూపీస్ వీళ్ళైతే చార్జ్ చేస్తున్నారు అనమాట. అదే మీరు SC/ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకైతే ఫీజు అయితే ఉండదు. ఫీజు అయితే ఎక్సెప్ట్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. 25th May కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. ఈవినింగ్ 5 PM కల్లా అది క్లోజింగ్ డేట్. అంతకు ముందే తొందరగా మాక్సిమం అప్లై చేయడం అయితే ట్రై చేయండి గైస్. వన్స్ అప్లై చేసిన తర్వాత మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మనకి ఎగ్జామినేషన్ గురించి. సో ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే మనకి కోల్కతా, బెంగళూరు, నాగపూర్, హైదరాబాద్, భోపాల్, నోయిడా, ఢిల్లీ అయితే ఉంది. ఇందులో మనం హైదరాబాద్ అయితే చూస్ చేసుకోవచ్చు. మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు, లేకపోతే బెంగళూరు దగ్గరికి ఉంటే బెంగళూరు కూడా చూస్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇదే మనకి అప్లై లింక్ గైస్. ఫస్ట్ నేను ఇక ప్రొసీజర్ స్టార్టింగ్ లోనే చెప్పాను. ఈ ప్రొసీజర్ బేస్ చేసుకొని ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీరు. సో ఫాస్ట్ గా అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి అప్డేట్ ఫ్రమ్ విద్యుత్ శాఖ. సో తప్పకుండా అయితే మన యొక్క ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. ఇలాగా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మేము రెగ్యులర్ గా ఇస్తున్నాం. సో మిస్ అవ్వద్దు గైస్. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.